నువ్వు చాలా సూపర్ ఉన్నావు తెలుసా? ఎంత సూపర్ నువ్వు వచ్చిన నీ పేరు ఎవరు నవ్వద్దు పిల్లలు, పేరు చెప్తే నవ్వకండి సరేనా? ఒక్క నిమిషం ఆగు. నీ పేరు మంచిగా గట్టిగా చెప్పాలి చూడు. చెప్పు నీ పేరు చెప్పు. పేరు కాదురా, పేరు పెట్టుకుంటారా? చాక్లెట్ ఏంటిరా పేరు? చాక్లెట్. సరే, నీ ఒక్కడే ఉన్నావా? ఇంకెవరైనా ఉన్నారు? మీ అక్క. సరే, మీ అక్క పేరు ఏం పేరు? మీ అక్క పేరు బిస్కెట్. కాదురా, ఏంటి నీ పేరు చాక్లెట్, మీ అక్క పేరు బిస్కెట్, ఇదేం పేరురా? మీ ఫ్యామిలీలో అందరి పేరు ఇట్లా. సరే, మీ మమ్మీ పేరు చెప్పురా. మమ్మీ పేరు సీక్రెట్. మీ పేరు చాక్లెట్, మీ మమ్మీ పేరు, మీ అక్క పేరు బిస్కెట్, మీ మమ్మీ పేరు సీక్రెట్. చెప్పన్నా? ఇంకోటి చెప్పన్నా? మీ డాడీ పేరా? చెప్పు, వెయిటింగ్ చేస్తున్నాడా? మా డాడీ పేరు. మీ డాడీ పేరు ఏంటిరా? చాక్లెట్, బిస్కెట్, సీక్రెట్, రాకెట్, ఒక సీక్వెన్స్ భలే ఉందిరా మీ పేరులో. అరే, మీ ఇంటి పేరు చెప్పురా, నాకు డౌట్ వస్తుంది. మీ ఇంటి పేరు నాకు మీ ఇంటి పేరు తెలుసు అనుకుంటారా? చెప్పండి. మీ ఇంటి పేరు నాకు తెలుసు. ఆమ్లెట్ ఉంటుందిరా మీ ఏంట్రా? ఒక సీక్వెన్స్ ఉంది కదా, చాక్లెట్, బిస్కెట్, సీక్రెట్, రాకెట్, ఆమ్లెట్ అన్ని తినేటివే. అయితే ఇప్పుడు నీ పేరు ఆమ్లెట్, చాక్లెట్ అంతేరా? పేరు చాక్లెట్ అంతే. నీ పేరు చాక్లెట్. నేను ఏమన్నంటే మీ ఇంటి పేరు ఆమ్లెట్ కదా. నా పేరు చాక్లెట్. ఓకే. ఏం పేరు పిల్లలు? వన్ పేరు ఏం పేరు? చాక్లెట్. సరే చాక్లెట్, నేను ఒక విషయం అడుగుతా. నీవు ఇక్కడికి ఎందుకు వచ్చినావు? ఈ 8 days ఏం జరిగింది? 8 days మంచి టిఫిన్ పెట్టి వడలు, బజ్జీలు, పూరీలు. ఓకే, అసలు ఏం జరిగిందిరా? వడలు, బజ్జీలు, పూరీలు ఎందులో తిన్నావు? ఈబిఎస్ లో వడలు, బజ్జీలు, పూరీలు, ఇంకా ఐస్ క్రీమ్, కూల్ డ్రింక్. కూల్ డ్రింక్ తాగినంట. సరే కానరా, బీబీఎస్ అంటే నీకు తెలుసారా? ఇంతకు ఏం తెలుసురా బీబీఎస్ అంటే? బీబీఎస్ అంటే వెజిటేబుల్ బిర్యానీ. పిల్లలు బీబీఎస్ అంటే వెజిటేబుల్ బిర్యానీ సర్వీస్ అంట. కరెక్టా?
ఏ అది తప్పంటారా లేదన్నా సిబిసి అంటే తెలుసా నేను ఫస్ట్ మా పిల్లలు విపిఎస్ అంటే మీకు నేర్పిస్తారు ఫస్ట్ పిల్లలు విపిఎస్ అంటే ఏంటి కాదు కాదు వెకేషన్ బైబిల్ స్కూల్ అంట కాదన్నా మరి ఏంటి చెప్పు వెజిటేబుల్ ఏయ్, బిర్యానీ మళ్ళా సరే విపిఎస్ అంటే నేర్చుకో వెకేషన్ బైబిల్ స్కూల్ ఓకేనా చెప్పు తలమే చేయడం కన్నా తల మీద చెప్పు. నా హెయిర్ కట్ పోతుందన్నా స్టైల్ 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 అబ్బా స్టైల్ ఏడ చేసుకున్నావు ఈ హెయిర్ స్టైల్ ధనరాజ్ అన్న దగ్గర వామ్మో ధనరాజ్ అన్న దగ్గర ఎవరు చేపించుకున్నా నీవే ఎవరు తీసుకెళ్ళింటారు నాకు డౌట్ నీకు లాస్ట్ లో కన్నా కూర్చున్నాడు కన్నా అద్దాలు పెట్టుకున్నా అన్న తీసుకెళ్ళిందా అయినా నీ హెయిర్ కటింగ్ బాగుందిరా అక్కడక్కడ ఎలుకలు పీకేస్తాను పేర్లు కనిపిస్తాను సరేరా విపిఎస్ అంటే ఓకే సిబిసి అంటే తెలుసా నీకు తెలుసు ఏం తెలుసు చెప్పు చికెన్ బిర్యానీ అమ్మో చికెన్ బిర్యానీ సెంటర్ అంటే నీకు మొత్తం తిండి గురించే ఉంటుందా అవునన్నా ఏ పిల్లలు బిర్యానీ సెంటర్ అది కాదు సిబిసి అంటే నేను చెప్తా నేను చిల్డ్రన్ బైబిల్ సెంటర్ ఏంటి మళ్ళా చికెన్ బిర్యానీ సెంటర్ మళ్ళా సరే కానీ ఏయ్ నువ్వు ఒక్కడే వచ్చినావా ఇంకెవరన్నా ఉన్నారా మా అక్క కూడా ఉందన్నా. వావ్ యాకే హలో 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 అన్నయ్య. నేను కొంచెం బయటికి రాబ్బా హలో 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 పిల్లలు హలో పిల్లలు హలో బాగున్నారా ఈపీఎస్ అయిపోయింది విపిఎస్ అయిపోయిందా వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు తెలుసా విపిఎస్ అయిపోయినందుకు ఉదయం లేవకుండా ఆ, లేట్గా లేచి లేట్గా లేచి చర్చికి రావడం చర్చికి వచ్చేది ఉండే అందుకే సంతోషంగా ఉన్నారు అందుకే సంతోషంగా ఉన్నారా మీకు విపిఎస్ అయిపోయినందుకు హ్యాపీగా ఉందా బాధగా ఉందా వాళ్ళు చాలా బాధగా ఉంది కానీ ఒక విషయము వీడు పక్కన ఉన్నాడు కదా వీడి గురించి నీకు ఏమైనా తెలుసా తెలుసా ఏంట్రా అట్లా చూస్తున్నావు కొంచెం మాట్లాడు కోపం చూడండి ఏం తెలుసు చెప్పు వాని గురించి నాకు నీకు చాలా తెలుసు. చాలా తెలుసు చాలా ఉదయానికి వచ్చి చెప్పు వాని గురించి ఈ చాక్లెట్ ఉన్నాడే ఈ చాక్లెట్ ఉన్నాడు వాడికి వీడికి చాలా కోపం చాలా కోపమే చాక్లెట్ నీ కోపమారా మళ్ళీ ఎందుకలా చెప్తుంది స్వీటీ అగో నన్ను చూడండి ఏం చేస్తున్నాడు? అట్లా కోపం అడుగుతురా స్వీటీ ఏ స్వీటీ హలో అన్నయ్య. సరే వాని గురించి ఇంకా కొంచెం చెప్పి ఇంకేమేం చెప్తావు వాడు బిస్కెట్స్ బిస్కెట్స్ చాక్లెట్స్ చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ ఐస్ క్రీమ్స్ దానికోసం వచ్చిన నాకు బిస్కెట్ దానికోసమే వచ్చిన అవును నాకు తెలుసు వాళ్ళు చాక్లెట్ బిస్కెట్లు ఐస్ క్రీమ్లు అన్నప్పుడే తెలిసింది నాకు అన్న మన తీసుకున్నాడు ఇంటికి పోతే కొడతాడన్నా ఇంటికి అబ్బా కొట్టొద్దురా పెద్దవాళ్ళు అంటే కూడా తప్పు తప్పు ఎందుకు అట్లా భయపెట్టిస్తున్నా స్వీటీ పాపం ఆ అమ్మాయికి రాదు స్వీటీ భయపెట్టించొద్దురా ప్లీజ్ ఏ స్వీటీ ఇప్పుడు చాలా మంచివాడు అంట కదా అన్న చెప్పు నేనైతే నీవైతే బీబీఎస్కి వచ్చి మంచి పాటలు మంచి మంచి వాక్యాలు మంచి వాక్యాలు మంచి స్నాక్స్ చాలా నేర్చుకున్నాను సరే మన మా మా చాక్లెట్ కూడా చాలా నేర్చుకున్నాడంట చాక్లెట్ పిల్లలు పాటలు నేర్చుకున్నాడు నీకేమైనా పాట వచ్చా వచ్చాను నాకు ఏం పాట పాడతా ఒకసారి పాడవాడు లెఫ్ట్ రైట్ ముందుకు పోదాం లెఫ్ట్ రైట్ వెనుకకు పోదాం లెఫ్ట్ రైట్ పైకి పోదాం లెఫ్ట్ రైట్ కిందికి పోదాం ఓరే
లెఫ్ట్ రైట్ ముందుకు పోదాం, లెఫ్ట్ రైట్ వెనక్కి పోదాం, లెఫ్ట్ రైట్ పైకి పోదాం, లెఫ్ట్ రైట్ కిందికి పోదాం. ఇదేం పాటరా? ఇదే కదా మనం నేర్పించింది. ఇట్లా నేర్పించలేదురా, మా పిల్లలకు వచ్చి తెలుసా? పిల్లలు మీకు వచ్చా? ఒకసారి వాడదాం. లెఫ్ట్ రైట్ ముందుకెళ్ళదాం, లెఫ్ట్ రైట్ వేసినందుకు, లెఫ్ట్ రైట్ సండే స్కూల్కు గంతులేసుకుంటూ యేసు వైపు చూస్తూ, యేసు వైపు చూస్తూ, యేసు వైపు చూస్తూ ముందుకెళ్ళదా. అర్థమైందా ఇప్పుడు? అర్థమైందా రా? అర్థమైందా? ఇప్పుడు వాడతావా? పాడు పాడురా. లెఫ్ట్ రైట్ ముందుకెళ్ళదా, లెఫ్ట్ రైట్ వెనకకెళ్ళదా, వేసినందుకు, వేసినందుకు, లెఫ్ట్ రైట్ సండే స్కూల్కు గంతులేసుకుంటూ. గంతులు 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 సరే కానీ నీవు ఎక్కడో వెళ్ళేది ఉందన్నావు కదా, త్వరగా వెళ్ళి రాము. ఒకసారి బాగా చెప్పండి. ఏ స్వీటీ, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు అంటున్నా, ఓకేనా? నీవేం నేర్చుకున్నావు? నీవు VBSలో ఏం నేర్చుకున్నావు? దేవుని వాక్యం నేర్చుకున్నావు. లక్ష్యం కోసం ఓకే, వెరీ గుడ్, చాలా మంచి. పిల్లలు, మన థీమ్ అంశం ఏంటి? పర్పస్, లక్ష్యం కోసం అన్వేషణ. ఓకే, ఒక చిన్న పాట పాడవా? VBS లో ఒక పాట సృష్టించాడు, పాడండి పిల్లలు. నేను ఆయనను వెంబడిస్తాను, యేసయ్య నన్ను సృష్టించాడు, నేను ఆయనను వెంబడిస్తాను. గుడ్ షెపర్డ్, వెరీ గుడ్ షెపర్డ్, యేసయ్య నా గుడ్ షెపర్డ్, గుడ్ షెపర్డ్, వెరీ గుడ్ షెపర్డ్, యేసయ్య నా గుడ్ షెపర్డ్. ఓకే, వెరీ గుడ్ స్వీటీ. నువ్వు అందరూ జాగ్రత్తగా ఉండు, ఓకేనా? ఓకే, బాయ్ స్వీటీ. Bye friends. ఏ మీ ఫ్రెండ్ వాడు? ఎవరు నీ ఇంతకు? ఇక్కడ ఉన్న నీ ఫ్రెండ్సా? ఇక్కడ ఉన్న మా ఫ్రెండ్స్, నీ ఫ్రెండ్స్ కాదు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ నీ ఫ్రెండ్సా? ఎవరు నీ ఫ్రెండ్స్? ఇక్కడ అందరూ ఎవరెవరు నీ ఫ్రెండ్స్ చెప్పు? ఇచ్చేవాళ్ళు, దొంగతనం చేసేవాళ్ళు, ఫ్రెండ్స్ తో గొడవ పడేవాళ్ళు, వాక్యం నేర్చుకోకుండా IPL మ్యాచ్ చూసేవాళ్ళు, సినిమా చూసేవాళ్ళు, క్రికెట్ ఆడేవాళ్ళు, పబ్జి గేమ్ ఆడేవాళ్ళు, అందరూ నా ఫ్రెండ్సే. ఎవరెవరు? ఇక్కడ అందరూ నా ఫ్రెండ్సే. అందరూ ఏమి మీ ఫ్రెండ్ ఆవిడు? వీడు మన ఫ్రెండ్ కాదు కదా. మన ఫ్రెండ్ ఎవరు? ఎవరు మన ఫ్రెండ్? సాతానా పో అందాం. సాతానా పో 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 పో. అమ్మో, పిల్లలు మీరంతా జీసస్ ఫ్రెండ్సా సాతాన్ ఫ్రెండ్సా? మన ఇక్కడ ఏమని చెప్పారు తెలుసా? ఎవరైతే అబద్ధాలు మాట్లాడతారో, ఎవరైతే పక్క వారికి ఇచ్చుతారో, ఎవరైతే వాక్యం విన్నారో, ఎవరైతే అల్లరి చేస్తారో వాళ్ళంతా సాతాను ఫ్రెండ్స్. ఒరే ఏమైందిరా? నీకెందుకు భయం అవుతుందిరా? ఎందుకు ఏమైందిరా? దయ్యం వచ్చి, దయ్యం వస్తే నీకెందుకు భయము?
ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఎవరంట అబద్ధాలు మాట్లాడే వాళ్ళు ఇప్పుడు వన్ ఫ్రెండ్ నీవు ఏమైనా అబద్ధాలు మాట్లాడతావా నీవు ఒక్కటేసారి అబద్ధం చెప్పినాడు తప్ప పిల్లలు ఒక్కసారి అబద్ధం చెప్తే ఒక్కసారి అబద్ధం చెప్పినా తప్పే చెప్పన్నా సరే అది తప్పే ఇంకొక విషయం అడుగుతా నువ్వు సండే స్కూల్కి వస్తావా వచ్చి వాక్యం వింటావా వాక్యం వినకపోవడం కూడా తప్పే కదా సరే నువ్వు సండే స్కూల్కి వచ్చి పాటలు పాడినావా పాడినావు కానీ యాక్షన్ చేయలేదంటారా నువ్వు యాక్షన్ చేయలేదు పక్క వాళ్ళకి ఇచ్చినావంట కదా మరి తప్పు కదా మరి కూడా తిట్టరా స్వీట్ వాళ్ళకి క్షమించినావా సరే మరి నువ్వు ఏసై ఫ్రెండ్గా ఉంటావా సాతాను ఫ్రెండ్గా ఉంటావా ఏసై ఫ్రెండ్గా ఉంటే ఏం చేయాలో తెలుసా